హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'మైత్రి థాట్స్'. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా అండి? సో, ఇదొచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి. వరలక్ష్మి పండగ రోజు వ్లాగ్. కొంచెం డిలే అయిపోయింది. అందరూ వరలక్ష్మి పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. సో, అందరూ చాలా బాగా చేసుకున్నారని నేను కూడా అనుకుంటున్నాను. ఆ అమ్మవారి దయ వల్ల అందరం బాగుండాలి. అష్టైశ్వర్యాలతో, పిల్లా పాపలతో, సుఖ సంతోషాలతో అందరూ నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందరం సంతోషంగా ఉండాలా, అందులో మేము ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్లాగ్‌ని అయితే స్టార్ట్ చేసేద్దాము. మొదటిసారి మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్‌లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్‌కి వచ్చేస్తాయి. ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ప్లీజ్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే మా ఇంటి దగ్గర ఇల్లు కన్‌స్ట్రక్షన్ అవుతుంది. సో, దాని సౌండ్ ఎలా ఉంటుందో మీ అందరికి నేను సెపరేట్‌గా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. సో, అందుకేనని చెప్పేసి ఎంత వాయిస్ ఓవర్ ఇచ్చి, ఎంత ఆడియో క్లీనప్ చేసినా కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉందన్నమాట. సో, ఇంకా మనం వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫ్రైడే కాబట్టి ఇంకా ఆ రోజు మా వారు ఊరికెళ్తున్నారు. సో, బ్యాగ్ కూడా సదిరేసుకున్నారు. అందుకని నేను ఫటాఫట పనులైతే చేసుకుంటున్నాను. ముందు ఆయన వెళ్ళే లోపల ఇల్లు క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకుంటే నేను ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి అని చెప్పేసి నాకనమాట. ఇంత చేసుకునేది, ఇంత పెట్టుకునేది ఓన్లీ మన హస్బెండ్ కోసం, పిల్లల కోసమే కదా! ఫ్రైడే వరలక్ష్మి వ్రత పూజలు. ఏ పూజలు, ఏ వ్రతాలైనా మన ఇంట్లో వాళ్ళ కోసమే. వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. సో, ఆయన ఊరికి వెళ్ళే లోపల నాకు ఇంట్లో ఇల్లు పని అయిపోవాలి. ఏదైనా ఒక నైవేద్యం చేసుకోవాలి, ఆయనకి పెట్టాలి. అలాగే సాటర్డే రాఖీ పండగ కాబట్టి నా చిట్టి తల్లితోని మా వారికి రాఖీ కూడా ఫ్రైడేనే కట్టించేశాను. సో, అవన్నీ పనులున్నాయని చెప్పి నేను ఎర్లీ మార్నింగ్ 4:30కే లేచేసి ఇంకా ఇల్లు క్లీన్ చేసేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వరలక్ష్మి వ్రత పండగ కాబట్టి ఆ పండగ గురించి నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలని చెప్పేసి ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నానండి. సో, జనరల్గా వరలక్ష్మి వ్రత పండగ చేసుకోవాలని ప్రతి పెళ్ళైన ఆడపిల్లకి ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు, వాయనాలు ఇచ్చుకుంటూ ఉంటారు. మంచి హస్బెండ్ దొరకాలి, లైఫ్లో మంచి సెటిల్ అవ్వాలని. పెళ్ళైన వాళ్ళు ఆ సౌభాగ్యం మంచిగా ఉండాలి, మంచి సంతానం కలగాలి, కలిగిన సంతానం నిండు నూరేళ్ళు అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి పిల్లలు అని చెప్పేసి కోరుకుంటూ ఉంటాం దేవుణ్ణి. అయితే చాలామందికి డౌట్ ఏంటంటే వరలక్ష్మి వ్రత పండగ ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలా, లేకపోతే చేసుకోకూడదా అని చెప్పేసి అందరికీ డౌట్ వస్తూ ఉంటుంది. కొంతమందికి అమ్మగారి సైడ్ ఆనవాయితీ ఉండదు, కొంతమందికి అత్తగారి సైడ్ ఆనవాయితీ ఉండదు. అయినా కూడా పరంపర లేకపోయినా కూడా చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ అందులో ఏమైనా తప్పు ఉంటుందా, ఏమైనా అవుతుందా, ఏమైనా నెగిటివ్ సెన్సా అని చెప్పేసి డౌట్ వస్తూ ఉంటుంది. అసలు వరలక్ష్మి వ్రతానికి తప్పేముంటుందండి? నాకు అర్థం కాక అడుగుతాను. చాలా మందికి డౌట్ అనమాట. నేను కూడా యూట్యూబ్లో షార్ట్స్ చూసే నేను ఒక క్లారిఫికేషన్ తీసుకొని నాకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ విధంగా షేర్ చేస్తున్నాను అనమాట. వరలక్ష్మి వ్రత పండగకి అమ్మవారికి మనం చేసుకునే పూజకి, భక్తికి ఆనవాయితీ అనేది ఏమీ ఉండదండి. అది మన మనసు కోరి తృప్తితోని అమ్మవారికి ఎంతో భక్తితోని రకరకాల నైవేద్యాలు చేసి నిష్టగా కూర్చొని తెల్లవారుజామునే లేసి ఇల్లు క్లీన్ చేసుకొని అమ్మవారికి నిష్టగా మనం ఉండి ఆ రోజు బ్రహ్మచర్యం పాటించి ఉపవాసం ఉండి 5 ముత్తైదులకైనా వాయనాలు ఇచ్చుకొని వాళ్ళకి నమస్కరించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నట్లయితే వరలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదం కూడా మనం పొందుతాము అని చెప్పి ప్రతిదీ అంతే. ఇంకా ఆనవాయితీ అనే విషయానికి వచ్చినట్లయితే ఆనవాయితీ లేదు, మేము చేసుకుంటే ఏమన్నా అవుతుందా అని అనుకునే వాళ్ళు, నేను కూడా అలానే ఆలోచించాను. ఒక్క షార్ట్ చూసి ఒక నిర్ధారణకు వచ్చేసాను, పక్కాగా చేసుకోవచ్చు, తప్పేం లేదు అని. దాని సారాంశం ఏంటంటే ఆనవాయితీ అనేది లేదు, చేసుకుంటే ఆ సంవత్సరంలో ఏదైనా అయింది అనిపిస్తే మీ అత్తగారి పర్మిషన్ తీసుకోండి. ఇంట్లో మదర్ ఇన్ లా వాళ్ళ అత్తగారి పర్మిషన్ తీసుకొని ఇలా నేను చేసుకోవాలనుకుంటున్నాను, చేసుకోవచ్చా అని చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాత స్టార్ట్ చేయండి. ఒకవేళ అయినా కూడా మీ మనసుకు నచ్చి అందరూ చేస్తున్నాం మనం కూడా చేసుకుందాము అని అనిపించినప్పుడు ఏం చేయండి అంటే కలుషం ఆనవాయితీ అందరికీ ఉండదండి. ప్రతి వంశానికి ఉండదు. కాబట్టి కలశాన్ని పెట్టుకోకపోయినా కనీసం అమ్మవారి ఫోటో అందరూ ఎవరి స్తోమత తగ్గట్టు, ఎవరికి హుందా తగ్గట్టుగా వాళ్ళు విగ్రహం చేసుకుంటారు. బయట కొనుక్కొచ్చుకొని ఇప్పుడు రెడీమేడ్ చాలా దొరుకుతున్నాయి అమ్మవారి ప్రతిదీలు. కాబట్టి అసలు ఇంకా ఇదివరకైనా మనము శారీ కట్టించేది అమ్మవారికి గానీ, ఇప్పుడు శారీ కట్టి విత్ జ్యువెలరీతోని, రెడీమేడ్ జ్యువెలరీతోని మంచిగా వస్తున్నాయండి. అందరూ చక్కగా అది కొనుక్కొని పూజించుకుంటున్నారు. కొంతమంది చిన్న రూపం దొరుకుతది కదా! అమ్మవారి బొమ్మ రూపము. అది తెచ్చి మన కొబ్బరికాయకి పెట్టుకొని చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఇదంతా కాదు అనుకుంటే
ప్రతి ఒక్కరింట్లో మన హిందూ సాంప్రదాయంలో ఉన్న ప్రతి ఒక్కరింట్లో లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉంటుంది. ఆ అమ్మవారి ఫోటోకి ఎదురుంగాన చక్కగా దండేసుకొని, తర్వాత పూలు పెట్టుకొని, మంచి ప్రసాదాలు చేసుకొని, ఆ కలశం ఆనవాయితీ లేకపోయినా, కలశం లేకపోయినా అమ్మవారికి ఒక చీర, ఏదైనా ఒక రూపు కొనుక్కొని, మన దగ్గర ఉన్న జ్యువెలరీ అమ్మవారి ఫోటోకి పెట్టేసి, పక్కన పెట్టేసుకొని, చక్కగా ఆ అమ్మవారి వరలక్ష్మి వ్రత పుస్తకం ఉంటే అది కొనుక్కొని, మనకు ఆన్‌లైన్‌లో కూడా పీడీఎఫ్ ఉంటుంది. దాంతోని పూజ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనీసం లక్ష్మీ అష్టోత్తరాలు ఉంటాయి కదండీ! 108 నామాలు. 108 నామాలు చదువుకుంటూ అమ్మవారి పాదాల చెంత ఒక్కొక్క పుష్పాన్ని ఉంచినట్లయితే పూజ సుఖంగా అయిపోతుంది. అంతే ఇంకేముంటుంది అందులో. ఇంక తర్వాత చేయాల్సిన పనులు ఇంక తర్వాత మనకు తెలిసిందే. ఎప్పుడు కలశం జరపాలి, ఎప్పుడు అమ్మవారిని జరపాలి అనేది. సో, అదనమాట. ఈరోజు ఒక టాపిక్ డిస్కస్ చేయాలి అని చెప్పేసి ఎలాగో వరలక్ష్మి వ్రత పండగనే ఉంది కాబట్టి అదే టాపిక్ డిస్కస్ చేస్తున్నాను. సో, అలా టాపిక్ మీతో మాట్లాడుతూ నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇల్లు క్లీన్ అయిపోయింది. ఇంకా గెట్ రెడీ విత్ మీ చేశాను. ఒక కొత్త శారీ కట్టుకున్నాను. పూజ చేసుకున్నాను. దేవుని షెల్ఫ్‌కి బంతిపూల మాల కట్టాను. కడపలు పూజించుకున్నాను. ఇంటి ముందు ముగ్గులు వేశాను. ఇంట్లో ఊగులు వేశాను. ఆ తర్వాత కాళ్ళకి పసుపు పెట్టేసుకొని, తాళిబొట్టుని పూజించుకొని, మా వారి ఆశీర్వాదం తీసేసుకున్నాననమాట. ఇంకా వరలక్ష్మి వ్రత పండగ కాబట్టి ఆల్రెడీ మన ఛానల్‌లో వరలక్ష్మి వ్రత పండగ స్పెషల్ ప్రసాదాలు 9 రకాల నైవేద్యాలని చెప్పి లాంగ్ రెసిపీ పోస్ట్ చేశానండి. సో, ఈ వారం కుదరని వాళ్ళు నెక్స్ట్ వీక్, ఆ తర్వాత వీక్ కూడా చేసుకుంటారు కదా! ఎంతో అంత యూజ్ అవుతుందని చాలా సింపుల్ రెసిపీ చూపించాను. తక్కువ టైం పడుతుంది. వాటికి ముందుగానే కొన్ని చేయాల్సిన పనులు చేస్తే తొందరగా అయిపోతుందనమాట. ఇంకా నేను మట్టుకు ఇంట్లో అయితే పూరి సేమియా చేస్తున్నాను ఫ్రైడే రోజు. ఇంకా డ్రై ఫ్రూట్స్‌ని అయితే నెయ్యిలో వేయించుకుంటున్నాను. ఇదే టైంలో నా ఫోన్ కింద పడి పగిలిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైపాడ్ కూడా పగిలిపోయింది. ఇంకా పాత ట్రైపాడ్‌తోనే అడ్జస్ట్ చేసుకుంటూ కొన్ని వీడియోస్ తీసుకుంటున్నాను. నేనైతే సింపుల్ పూజనే చేసుకుంటానండి. ఆ అమ్మవారి దయ వల్ల ఒకవేళ నా సొంతింటి కల తొందరలో నిజమైపోతే, నేను సొంతిల్లు ఏర్పడుకున్న తర్వాత వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసుకుందాం. నేను చాలా సింపుల్‌గానే స్టార్ట్ చేసుకుంటాను. అలంకరణ అవన్నీ అమ్మవారి ఫోటోకే చేసుకుందాం అనుకుంటున్నాను. ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో ఇప్పుడు ఎలా ఉంటుందోనే మనకు తెలీదు. ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకెలా తెలుస్తుంది. నాకు పాసిబిలిటీ ఉంటే మాత్రం నేను అలానే చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా తొందరగా పూజ అయితే కంప్లీట్ చేసుకొని, కొబ్బరికాయ కొట్టుకొని, అమ్మవారి దగ్గర పైసలు, ఏదన్నా బంగారం కాయిన్ అవన్నీ పెట్టి పూజ చేసుకుంటాను ఈరోజు. ఇవి ఇంకా రెట్టింపు, కొన్ని కోట్ల రెట్టింపు కావాలని ఎవరికి మాత్రం ఆశ ఉండదు చెప్పండి మనం పెట్టిన అమౌంట్. సో, అలా పెట్టేసి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకొని, మా వారి ఆశీర్వాదం తీసేసుకొని, ఇంకా ఫటాఫట వంట ప్రిపేర్ చేస్తున్నాను. ఆ రోజు మార్నింగే మా వారు ఊరికి వెళ్ళిపోతున్నారు కాబట్టి టైం అయిపోతుంది తొందరగా. ఇవన్నీ తర్వాత నేను చేసుకొని తినాలంటే నాకు తినబుద్ధి కాదు. సో, నా చిట్టి తల్లికి ఎంత చేసినా నేను తినే దాంట్లో పావువంతు తింటుందేమో గానీ ఫుల్‌గా తినదు. కాబట్టి మా వారు ఉన్నప్పుడే ఫటాఫట్ ఈ పనులన్నీ చేస్తే నాకు తృప్తి అని చెప్పేసి ఇంకా పూరి చేస్తూ ఒక దిక్కు సేమియా చేసేస్తున్నాను. ది బెస్ట్ కాంబినేషన్ పూరికి చాలా ఉంటాయండి. చోలే కర్రీ, పన్నీర్ కర్రీ, ఆలు మసాలా కర్రీ, బేసిన్ కర్రీ, మ్యాంగో ప్యూరీ, పూరి విత్ సేమ్యా, ఇలా చెప్పుకుంటూ పోతే పూరితో పప్పు కూడా బానే ఉంటుంది. మీకు పూరితో ఏ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేసేయండి. నాకైతే పూరి, సేమ్యా చాలా బాగా ఇష్టము. ఎప్పుడో సమ్‌టైమ్స్ హాట్‌గా తినాలి, కారంగా తినాలి అనుకుంటే చోలే ఆర్ ఆలు కుర్మా, బేసిన్ ఈ మూడింట్లో ఏదో ఒక ఆప్షన్ పెట్టుకుంటాను. మాక్సిమం మా ఇంట్లో మా బర్త్‌డేస్ ఉన్న, మా మ్యారేజ్ డే ఉన్నా నేను పూరి సేమియా కాంబినేషన్ ఎక్కువ చేస్తూ ఉంటాను. అటు స్వీట్స్ చేసినట్టు ఉంటుంది, ఇటు హాట్ చేసినట్టు ఉంటుందని. ఆ తర్వాత పూరి సేమియా కూడా దేవుని దగ్గర పెట్టేసి మళ్ళీ ఒకసారి గంట కొట్టేసి పూజ చేసుకున్నాను. ఫస్ట్ నైవేద్యం దేవునికి సమర్పించినట్టు ఉంటుంది అని చెప్పేసి. ఇంకా మా వారు తినేసి నా చిటితలతోని రాఖీ కట్టించుకొని ఇంకా ఊరికి బయలుదేరారనమాట. ఇంక నేనేంటిదంటే సో, ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను చక్కగా ఇంకా మళ్ళీ ప్లేట్‌లో పెట్టుకొని నేను బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేస్తున్నాను. నేను 5 శుక్రవారాలు ఒక్కపొద్దు ఉంటాననుకున్నాను కానీ, ఈ ఫ్రైడే నేను ఉండలేదండి. సో, నాకు వీలయ్యి నా బాడీ నాకు సపోర్ట్ చేస్తేనే నేను ఆ రోజు ఫాస్టింగ్ ఫుల్‌ఫిల్‌గా కంప్లీట్‌గా చేస్తాను. యాక్చువల్లీ ఈ వీక్ సాటర్‌డే కూడా నేను ఫాస్టింగ్ చేయాలి. వెంకటేశ్వర స్వామి వ్రతంది 5వ వారం టు బి కంటిన్యూ చేయాలి. కానీ నేను స్కిప్ చేసేసాను. ఎందుకంటే నాకు ఎంత కెపాసిటీ ఉండి నేను నా బాడీ నాకు సహకరిస్తుంది అనుకున్నప్పుడే నేను పని చేసి ఫాస్టింగ్ ఉంటాను. తృప్తిగా ఉంటాను. సగం సగం ఫాస్టింగ్ ఉండి అబ్బా! నాకు ఆకలేస్తుంది, నాకు ఎట్లనో అవుతుంది, నాకు బాడీ పెయిన్స్ అవుతుందని చెప్పి ఆహ్, తిండి మీద మనసు భారం దేవుని మీద ఏసి నేను ఉండలేననమాట. అందుకని ఈ వీక్ నేను స్కిప్ చేశాను. అండ్ నాకు పీరియడ్స్ వచ్చిన 1 వీక్ వరకు నేను ఫాస్టింగ్స్ ఎక్కువ చెయ్యననమాట. 1 వీక్ నాకు కొద్దిగా అప్పుడప్పుడు బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది. సో, అందుకని నేను దాన్ని లెక్కలోకి తీసుకోను. అందుకని నేను దాన్ని స్కిప్ చేసేస్తాను. ఆఫ్టర్ కంప్లీట్‌గా నాకు 8 డేస్ అయిపోయిన తర్వాతనే ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తాననమాట. అంటే స్పెషల్‌గా వ్రతాలు, పూజలు చేసుకోను. నార్మల్ పూజకి ఓకే.
దబదబ దీపం పెట్టేసుకుంటాం అయిపోతుంది. అది గాకుండా ఇలా మనం వెంకటేశ్వర వ్రతం చేసుకోవాలంటే చాలా నిష్టగా ఉండం. మనం గుడికెళ్ళి 11 ప్రదక్షిణాలు చేస్తాను. చాలా రౌండ్ ఎక్కువుంటుందనమాట. అలా తిరిగేటప్పుడు ఇంకేమన్నా అనిపిస్తే నాకు మంచిగా అనిపించదు. అందుకే నేను ఈ వారం ఫాస్టింగ్స్ ఎక్కువ లేను. అండ్ రాఖీ కట్టే వీడియోస్ అన్నీ గూడా నేను సాటర్‌డే వ్లాగ్‌లో పోస్ట్ చేస్తాను. సో, ఇక్కడేంటిదంటే ఇంక నేను చకచక బ్రేక్‌ఫాస్ట్ చేసేసి, చాయ్ తాగేసి నేను నా చిట్టి తల్లి బయటికెళ్ళాము. ఎక్కడికెళ్ళామంటే చిట్టి తల్లి స్కూల్‌లో పీటీఎం ఉండే. చిట్టి తల్లికి సెకండ్ ర్యాంక్ వచ్చిందనమాట. సో, ఒక్క మార్క్‌లో ఫస్ట్ ర్యాంక్ వెళ్ళిపోయింది FA1 ఎగ్జామ్స్‌లో. ఇంకా పీటీఎమ్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసేసుకొని సిగ్నేచర్ చేసి అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాను. అమ్మ లేదు. అక్క దగ్గరుంది. కానీ ఏంటిదంటే అప్పుడప్పుడు ఇంటికెళ్ళి చూడాలి గదా అని జెప్పేసి, ఎలాగో ఖాళీగానే ఉన్నాం. పనులన్నీ అయిపోయాయని జెప్పేసి ఇంటికెళ్ళి ఇంక రిటర్న్ అయిపోయి ఇంటికొచ్చాను. ఇంటికొచ్చినాక ఏం చేసుకోబుద్ధి గాలేదు వంట. అందుకని మేము ఆన్‌లైన్‌లో పన్నీర్ పలావ్ ఆర్డర్ పెట్టుకున్నాము. దానికి సంబంధించిన చట్నీసు అవన్నీ రసం అవన్నీ వస్తాయి గదా! ఇంకా పన్నీర్ పలావ్‌తోని అయితే ఆఫ్టర్‌నూన్ లంచ్ అండ్ నైట్ డిన్నర్‌లోకి అదే తినేసాము. అండ్ మార్నింగ్ చేసిన కొద్దిగా సేమియా అండ్ పూరి అలానే ఉండిపోయినాయి కొన్ని. వీటన్నిటితోని నైట్ డిన్నర్ కంప్లీట్ చేసాము. ఇవన్నీ గాకుండా ఇంకా మాకు అందరూ వాయినాలిచ్చారు. ఆ వాయినాలు చాలామంది పులిహోర, బ పూర్ణం బూరెలు, తర్వాత పరమాన్నము ఇవన్నీ గూడా పంపించారనమాట. సో, ఫుల్‌ఫిల్‌గా తినేసాము. కానీ ఎందుకో అనిపిచ్చింది. జనరల్‌గా మా నాన్న ఇప్పుడు లేరు. కాబట్టి మా మమ్మీని రోజు తిన్నావానే అని జెప్పి ఫోను జేస్తే, ఒక్కదానికి ఏం వండుకోవాలని జెప్పేసి ఆమె మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో నైట్ డిన్నర్‌లు స్కిప్ చేసిన రోజులు ఎన్నో రోజులండి. నాన్న దూరం అయిపోయి దగ్గర దగ్గర 16, 17 మంత్స్ అయితుంది. అసలు ఆమె పస్తులున్న రోజులు చాలా రోజులు. తినబుద్ధి కాక, చేసుకోబుద్ధి కాక. ఇప్పుడు మా వారు జస్ట్ ఊరికెళ్తేనే చిటితల్లి ఉన్నా గూడా నాకు వంట ఒక్కొక్కసారి చేయాలనిపించదు. ఇంట్లో మగవాళ్ళు లేకపోతే అలా ఉంటుందని ఓన్ ఎక్స్‌పీరియన్స్ వస్తే గాని తెలీదు. వస్తారు 2 రోజులలా గానీ, 2 రోజులు నాకు అస్సలు వండబుద్ధి కాలేదు. లిటరల్లీ చెప్తున్నాను గదా! 2 రోజులు మేము బయట ఫుడ్డే ఎక్కువ తిన్నాము. ఆ తర్వాత నన్ను మధ్యాహ్నం ముగ్గురు, సాయంత్రం ఇద్దరు వాయినానికి పిలిచారు మా కాలనీలో. ఇంకా వాయినం తీసుకొని అది ఒక క్లిప్ నేను ఫ్రైడే నైటే పోస్ట్ చేశాను. వాయనం గురించి. సో, వాయనంలో ఖచ్చితంగా పండు, ఆకు, ఒక్క, పసుపు, కుంకుమ, రూపాయి కాయిను, పువ్వులు, జాకెట్ ముక్క ఉండేలా ఉండాలి చూసుకోవాలి అండి. కుళ్ళిపోయిన పండ్లు ఇవ్వకూడదు. మనము అచ్చమైన మంచి మనసుతో వాయనం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నట్లయితే వరలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదం మనం పొందినట్టే అని చెప్పి దాని నీతి అన్నమాట. అందుకనే వరలక్ష్మి పండుగ వ్రతం చేసుకున్న వాళ్ళు కనీసం ఒక 5గురికైనా వాయనాలిచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నట్లయితే మనం గూడా నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో పిల్లా పాపలతో సుఖ సంతోషంగా ఉంటామని చెప్పేసి అమ్మవారి ఆశీర్వాదం పొందుతామని చెప్పేసి ప్రతీది అనమాట. సో, నాకు 5 వాయనాలొచ్చాయి. గాజులిస్తారు గదా! అవన్నీ వేసేసుకున్నాను. ఇలా ఎప్పుడో పండగలకి చేతి నిండా గాజులేసుకుంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది కదండీ! సో, ఈ శారీస్ ఎలా కడతారో తెలీదు గానీ నాకైతే చిరాకొచ్చేసింది. సో, డైలీ నేను కట్టను గదా! డైలీ నేను చుడిదార్స్ ఏసుకుంటా గదా! ఈ శారీ రిమూవ్ చేసి నైటీ వేర్ ఏసుకునే దాకా ఉంటుందనమాట. సో, ఫైనల్లీ ఇంకా నైట్ పండుకునే టైం అయితే వచ్చేసింది. అండ్ నైట్ డిన్నర్‌లోకి అయితే మధ్యాహ్నం పన్నీర్ పలావ్ ఆర్డర్ పెట్టుకున్నాం కదండీ! ఆ పన్నీర్ పలావు, శనగలు చాలా వచ్చాయి. అండ్ ఇట్లా మనకు శనగలతోని చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. నేను ఒక రెసిపీ ట్రై చేసినప్పుడు పోస్ట్ చేస్తాను. అండ్ మార్నింగ్ మిగిలిన పన్నీర్ పలావ్ మధ్యాహ్నం బుక్ చేసుకుంది. నెక్స్ట్ వచ్చేసి పులిహోర, పరమాన్నం, పూర్ణాలు, బూరెలు తినేసాను నేనైతే. 4 వచ్చాయి తినేసాను నేను. పూరి, మార్నింగ్ చేసిన సేమియా అన్నీ మిగిలిపోయినాయి అన్నీ తిన్న కాడికి తిని మిగతావన్నీ తీసేసాం. దాంతో అయితే డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాను. మా నైబర్ ఆలు కుర్మా గూడా పంపించారు. సో, అది గూడా పూరీలు తినేసాము. సో, వీటన్నిటితో డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నామనమాట. ఇంక అంతే. మార్నింగ్ నుంచి చాలా అలసిపోయినట్టు అయిపోయిందండి ఫ్రైడే రోజు. ఇంక నాకు తెలిసిన వరలక్ష్మి పండుగని చేసుకోవచ్చా? చేసుకోవద్దా? ప్రతి ఒక్కరికి ఆనవాయితీ ఉంటుందా? ఉండదా? దానికోసం క్లారిఫికేషన్ చేస్తూ ఈ లాంగ్ వీడియోలో చెప్పాను. ఇంకా 2 వారాలు బాకీ ఉంది కాబట్టి, ఈ 3 వారాలు పడిన వాళ్ళు, కుదరని వాళ్ళు 4వ వారం, 5వ వారం చేసుకుంటారు. ఎంతో అంత ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసినట్టు ఉంటుందని ఈ వీడియోలో షేర్ చేశాను. డిన్నర్ కంప్లీట్ చేసుకొని, స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని, ఇంక పండుకునే టైం వచ్చేసింది. దట్స్ ద వ్లాగ్ ఆఫ్ ఫ్రైడే. ఇంతకి మీరు వరలక్ష్మి పండగ చేసుకున్నారా? వాయనాలు ఇచ్చారా? కామెంట్ చేయండి. నేను రీసెంట్‌గా ఊరికెళ్ళాను కదా! మా సిస్టర్ దగ్గరికి. మా సిస్టర్ నాకు ఈ 2 రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాయి. ఇవి ఏంటివి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను. సో, వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అండ్ వ్లాగ్స్, షార్ట్స్, కంటెంట్ ఉన్న వీడియోస్, ఫుడ్ వ్లాగ్స్, డివోషనల్ వీడియోస్ అండ్ కంటెంట్ ఉన్న వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసినప్పుడు
నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న వీడియోతోని. ఆ అమ్మవారి దయ వల్ల మనం అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియో ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియో షార్ట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, బాబాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అస్సలు వ్యూ సరిగా రావట్లేదు, మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్. వ్యూ కూడా అట్లీస్ట్ నాకు ఇయర్లో నా ఛానల్ మానిటైజర్ అవ్వాలనుకుంటున్నాను అమ్మవారి దయ వల్ల. అందుకు మీ సహకారం కూడా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఫర్ మోర్ వీడియోస్. బాయ్. థ్యాంక్ యూ. అండ్ ఇది మీరు సండే చూస్తారు కాబట్టి హ్యాపీ సండే. బాయ్.